ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వీడియో దేనికి చేస్తున్నానంటే, మరి ఆదికాండము 13, 14, 15 అధ్యాయాలతో ఉన్నటువంటి వీడియోలో 2 చిన్న పొరపాట్లు జరిగినవి. అవేంటంటే 14వ అధ్యాయంలో మరి అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతును శత్రురాజులు చెరపట్టుకొని తీసుకొని పోయినప్పుడు వాళ్ళందరినీ ఓడించి తిరిగి జయవీరుడై తన తమ్ముడిని అతని ఆస్తిని చెరపట్టబడినటువంటి ఆ ప్రజలందరినీ కూడా విడిపించుకొని తీసుకొస్తున్నప్పుడు మరి షాలెం రాజు అయినటువంటి మెల్కీసెదెకు, సొదొమ రాజు వీళ్ళందరూ ఎదురొచ్చి ఆయనకి ఆతిథ్యం ఇస్తారు. రొట్టె, ద్రాక్షారసం అన్నీ ఇస్తారు. ముఖ్యంగా సర్వోన్నతుడి సేవకుడైనటువంటి మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె, ద్రాక్ష రసం ఇచ్చి దేవుని నామంలో అబ్రహామును ఆశీర్వదిస్తాడనమాట. సర్వోన్నతుడైనటువంటి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక, నీ నామం భూదిగంతముల వరకు విస్తరింపజేయను గాక అని చెప్పేసినటువంటి ఆశీర్వచనాన్ని అబ్రహాం పక్షంగా పలికినప్పుడు దేవుని యాజకుడు కనుక మెల్కీసెదెకుకు అబ్రహాము దశమ భాగం ఇస్తాడు. అక్కడ 14వ అధ్యాయంలో నేనేం చెప్పానంటే పొరపాటున మెల్కీసెదెకు అబ్రహాముకి ఇచ్చినట్లుగా దశమ భాగం నేను చెప్పడం జరిగింది. అది చిన్న పొరపాటు, కంగారులో అలా చెప్పడం జరిగింది. అయితే అబ్రహామే మెల్కీసెదెకుకి అన్నిటిలో కూడా దశమ భాగం ఇచ్చి ఆయన్ని యాజకునిగా గౌరవిస్తాడనమాట. దేవుని యొక్క యాజకునిగా మెల్కీసెదెకుని గౌరవిస్తాడు. అది ఒక చిన్న పొరపాటు. మళ్ళీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అబ్రహాము తన ఇంట ఉండినటువంటి వారిని, తన ఇంట అలవర్చబడినటువంటి వారిని 318 మందిని తీసుకొని వెళ్తాడు. నేను 315 మందిగా సంఖ్యను చెప్పడం జరిగింది. అది 315 కాదు, 318 మందిని తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారిని, యవనస్తులైనటువంటి వారిని 318 మందిని మరి యుద్ధమునకు తనతో కూడా తీసుకొని వెళ్తాడు. ఇది కూడా మరి కంగారుగా పొరపాటుగా చెప్పడం జరిగింది. ఇలాగే నేను చేస్తున్నటువంటి వీడియోలో ఏమైనా పొరపాట్లు మీకు కనబడితే నాకు తెలియజేస్తే నేను వెంటనే వాటిని సరిదిద్దుకుంటాను. మీ సూచనలు, మీ సలహాలు కూడా దయచేసి నాకు తెలియచేయండి. వందనాలండి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. రైట్.